హలో ఎవ్రీవన్. 2D అరేస్ స్టార్ట్ చేసాం కదా, అండ్ అందులో ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది కూడా చాలా ఈజీ, కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండబోతుంది. ఓకే, మ్యాక్సిమం పాపులేషన్ ఇయర్. క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఏంటంటే, you were given a 2D integer array logs where log of I equals to birth of I and death of I indicates birth and death years of a ith person. See, ఇక్కడ నుండి ఏ క్వశ్చన్ అన్నా కానీ చదవంగానే ఇంటర్ప్రిటేషన్ చేసుకో. అంటే లైక్ ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, వాడు ఏమంటున్నాడు, ఇవన్నీ క్లారిటీగా ఉంచుకోవాలి. ఓకే, సో ఏమంటున్నాడు, లాగ్స్ అనే అరే ఇస్తాడు, అందులో ఐత్ దాని గురించి మాడుతుంటే ఐత్ పర్సన్ యొక్క బర్త్ ఎప్పుడు అండ్ వాడి యొక్క డెత్ ఎప్పుడు అనేది చెప్తున్నాడు. దాని మీనింగ్ అది. అంటే సింపుల్గా ఓకే, మనకు ఒక 2D అరే ఇస్తాడు. ఎందుకోసి ఇక్కడ ఆ 2D అరేలో ప్రతి ఒక్కొక్క 1D అరే ఒక పర్సన్ యొక్క బర్త్ అండ్ డెత్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ద పాపులేషన్ ఆఫ్ సమ్ ఇయర్ ఎక్స్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ అలైవ్ డ్యూరింగ్ దట్ ఇయర్. అంటే ఎక్స్ అనే ఇయర్కి ఎంతమంది బతుకున్నారు అని చెప్పాలి అంటే అప్పటిదాకా ఎంతమంది బతుకున్నారు. సింపుల్గా లైక్ మనకు కూడా అంతే కదా. ith person is counted in the year X population if X is inclusive range birth to death -1. Okay, and note that the person is not counted in the year that they die. Okay, see basic గా ఏమంటున్నాడు అంటే, సపోజ్ ఒక పర్సన్ 1960లో పుట్టి 1970లో చనిపోతే వాడు ఎన్నేళ్ళు బతికాడు అని అంటే ఈ లాస్ట్ ఇది ఇంక్లూడ్ చేయకూడదు అంటున్నాడు. లైక్ సింపుల్గా వీ షుడ్ నాట్ ఇంక్లూడ్ దట్ డెత్ ఇయర్. అంటే 1960 నుండి 1969 దాకా మాత్రమే బతికాడు, ఇవి మాత్రమే కౌంటింగ్ వస్తాయి. సో ఈ డెత్ ఇయర్ కన్ఫర్మ్ అవ్వదు. ఎందుకు, ఎప్పుడు చనిపోయాడు, ఏ ఇయర్, ఏ డేటు, ఏ మంత్ అని చెప్పలే కదా, వాడు సింపుల్గా ఇయర్స్ మాత్రమే చెప్తున్నాడు. కాబట్టి ఆ ఇయర్ని మొత్తం నెగోషియేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇక్కడ ఏమన్నాడు, రిటర్న్ ఎర్లియెస్ట్ ఇయర్ విత్ మ్యాక్సిమం పాపులేషన్. అంటే ఏ ఇయర్లో మ్యాక్సిమం పాపులేషన్ బతుకున్నారు, అందులో ఇఫ్ ఇన్ కేస్ క్లాష్ వస్తే లైక్ మల్టిపుల్ ఇయర్స్లో సేమ్ వస్తే ఎర్లియెస్ట్ ఇయర్ని రిటర్న్ చేయంటున్నాడు. అంటే దాని మీనింగ్ అని చూడు, సపోజ్ 1960, 1982, 2010, 2025 ఇలా ఉంది అనుకున్నాం. అండ్ మిడిల్లో కూడా ఇవి కూడా కొన్ని ఇయర్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ అన్ని మ్యాక్సిమంగా 88 మెంబర్స్ బతికారు అనుకుందాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇలా మల్టిపుల్ క్లాషెస్ మీద హైయెస్ట్ పాపులేషన్ వస్తే అందులో ఉన్న మినిమం ఇయర్ని రిటర్న్ చేయాలి. అంటే 1960 ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనకు క్వశ్చన్ క్లియర్ కదా. ఒక టెస్ట్ కేస్ చూసి అసలు ఎలా ఆలోచించాలి, లేదా ఇప్పుడు మనకు వస్తున్న ఫస్ట్ థాట్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. బేసిక్ ఇక్కడ చూడు, ఇది ఫస్ట్ పర్సన్ డేటా, ఇది నెక్స్ట్ పర్సన్ డేటా. సో ఫస్ట్ పర్సన్ ఎప్పుడు పుట్టాడు, 1993లో. ఎప్పుడు చనిపోయాడు, 1999లో. సెకండ్ ఎప్పుడు పుట్టాడు, 2000లో. సెకండ్ ఎప్పుడు చనిపోయాడు, 2010లో. విచ్ మీన్స్ 1998 దాకా ఒక్క పర్సన్ బతికే ఉన్నాడని చెప్పచ్చా. అంటే ఇప్పుడు 1994లో కూడా 1993 నుండి 1998 దాకా నువ్వు ఏ ఇయర్లో అడిగా ఒక్క పర్సన్ అయితే బతుకున్నాడు అని చెప్తావా, అంతే కదా. నెక్స్ట్ ఏంటి, ఆ బతుకున్న ఇయర్ చనిపోయాడు, లైక్ ఆ బతుకున్న పర్సన్ చనిపోయాడు. నెక్స్ట్ 2000లో ఇంకోటి పుట్టాడు. సింపుల్గా ఏంటంటే వాడు ఒక వరల్డ్ క్రియేట్ చేశాడు. ఆ క్రియేట్ చేసిన వరల్డ్లో ప్రతి ఒక్క పర్సన్ డెత్ వాడు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది ఏ ఇయర్లో అప్పటిదాకా ఎంతమంది బతుకున్నారని సింపుల్గా చెప్పాలి. బట్ అక్కడ మ్యాక్సిమంని రిటర్న్ చేయాలి. ఇక్కడ ఒక 2000లో బతికాడు అంటే ఏంటి, 2010 దాకా చనిపోయాడు అంటే 2009 దాకా ఆ ఒక్క పర్సనే బతుకున్నాడా. మరి ఇప్పుడు చూడు, ఇక్కడ సింపుల్గా 1993 నుండి 2010 దాకా అంటే 2029 దాకా ప్రతి ఒక్క ఇయర్లో మినిమం ఒక్కళ్ళు బతుకున్నారని చెప్పనా, ఎక్సెప్ట్ ఆ 1999లో చెప్పచ్చా. అంటే
ప్రతి ఒక్క ఇయర్‌లో ఒక్కొక్కళ్ళు బతుకున్నారు. ఎంత మరి మాక్సిమము? మాక్సిమము ఎవ్రీ ఇయర్ ఒకడున్నాడు. అందులో మరి ప్రతి ఇయర్‌లో ఉన్నాడా 1993, 94, 95, 96 ఇది ఇది కాకుండా 2000 టిల్ 2009 అందులో మినిమమ్ ఇయర్ ఏంటి? 1993. సో, వి షుడ్ రిటర్న్ యాస్ 1993. ఒక టెస్ట్ కేస్ అర్థమైంది. ఎలా రిటర్న్ చేయాలో అర్థమైంది కదా! ఇప్పుడు ఇంకొక టెస్ట్ కేసు చూసుకుందాము. సో దట్ ప్రతిదీ లైక్ మనం ఏదైతే ఆలోచించాలో మల్టిపుల్ వేస్, ఎడ్జ్ కేసెస్ అవన్నీ కవర్ అయిపోతాయి. ఒకసారి ఈ టెస్ట్ కేస్ కూడా చూద్దాము. ఇప్పుడు ఈ టెస్ట్ కేస్ చూడు ఏమంటున్నాడు? ఫస్టోడు 1950లో పుట్టాడు. నెక్స్ట్ ఏంటి? వాడు 1961లో చనిపోయాడు. విచ్ మీన్స్ 1950 నుండి 1960 దాకా ఆ పర్సన్ బతికే ఉన్నాడు. 1960లో చనిపోయాడు. ఓకే. ఫస్ట్ పర్సన్ డేటా అయిపోయింది. నెక్స్ట్ పర్సన్ ఏంటి? 1960లో పుట్టాడు. అంటే 1960లో ఆల్రెడీ ఒక పర్సన్ బతికున్నాడు. ఇప్పుడు 1960లో ఆ పర్సన్ పుడితే ఎంతమంది ఉంటారు? ఇద్దరేనా? అంటే 1960లో ఒక పర్సన్ పుట్టి 1971లో చనిపోయాడు. అంటే సింపుల్‌గా 1970 దాకా ఆ ఒక్క పర్సన్ బతికే ఉన్నాడు. అంటే ఇక్కడ ఓవరాల్‌గా 1960లో ఎంతమంది బతికున్నారు ఇప్పుడు? ఇద్దరు. 1961లో ఇప్పుడు ప్రెజెంట్ పుట్టినోడు బతికే ఉంటాడుగా. అంటే 1 టిల్ 1970 దాకా 1 ఇక చూడు 1950 నుండి 1959 దాకా ఒకడేనా? 1960లో ఇద్దరా? ఇక్కడ 1970 దాకా ఒకడేనా? అవునా? కాదా? సో, ఇది గూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి చూడు ఇక్కడ 1970లో ఒకడు పుట్టాడు. ఓకే. 1970లో ఒకడు పుట్టాడు. వాడెప్పుడు చనిపోయాడు? 1981లో చనిపోయాడు. అంటే 1980 దాకా ఆ ఒకడు బతుకున్నాడు. ఇక్కడ చూడు ఒకడు అంటే ఈ ఇన్ బిట్వీన్ ఇయర్స్‌లో ఒకడు బతికే ఉన్నాడు. 1981లో చనిపోయాడు. మరి ఓవరాల్‌గా ఇక్కడేమైంది 1970లో ఇద్దరున్నారా? ఇద్దరున్నారా? ఇక్కడ 1971లో ఈడు చనిపోయాడు. కానీ ఇంకోడు పుట్టడం వల్ల ఇక్కడ ఒకటయిందా? విచ్ ఈస్ నథింగ్ బట్ అంటే 1960లో ఇద్దరున్నారు. 1970లో ఇద్దరున్నారు. మిగతా ఇయర్స్‌లో ఎంతున్నారు? 1950 నుండి ఇన్ బిట్వీన్ ఆఫ్ 1980 దాకా ఒకడేనా? కానీ మనకు కావాల్సిందేంటి? ఏ ఇయర్‌లో మాక్సిమం బతుకున్నారు. సీ ఈ ఇయర్స్‌లోనే మాక్సిమం పీపుల్ వాడు సృష్టిస్తున్న లైక్ వాడు క్రియేట్ చేసిన వరల్డ్‌లో ఇద్దరు బతుకున్నారు కదా! అంటే ఈ ఇద్దరిలో లైక్ ఈ మాక్సిమం ఇయర్స్‌లో ఎర్లీగా బతికిన ఏంటిది? 1960. విచ్ మీన్స్ వి నీడ్ టు రిటర్న్ యాస్ 1960. ఒకసారి ఇక్కడ చూడు. 1960 రిటర్న్ చేశాడు. ఓకే. క్వెషన్ క్లియర్. ఇప్పుడు అసలు మరి వాడిచ్చే మినిమమ్ బర్త్ ఇయర్ ఏంటి? వాడిచ్చే మాక్సిమం డెత్ ఇయర్ ఏంటి? సో దట్ మనం ఏమైనా ఇంటర్ప్రెట్ చేయగలమా అనేది ఒకసారి చూద్దాము. కన్‌స్ట్రెయింట్ చూద్దాం ఇప్పుడు. ఏంటిది? వాడు అట్ మ్యాక్స్ 100 పీపుల్ గురించి ఇస్తాడు. ఓకే. వాడు క్రియేట్ చేసిన వరల్డ్‌లో అట్ మ్యాక్స్ 100 పీపుల్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడు బర్త్ మినిమమ్ ఏంటి? 1950. వాడిచ్చే ఫస్ట్ బర్త్. నెక్స్ట్ ఇంకోటేంటి? లాస్ట్ డెత్ ఏంటి? 2050. అంటే ఏది జరిగినా ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ అయినా జరిగేది. ఇంకొకటి ఇక్కడున్న టెస్ట్ కేసేమో ఫస్ట్ ఎర్లీగా పుట్టినోడు. నెక్స్ట్ ఎర్లీగా పుట్టినోడు. ఇక్కడ ఎర్లీ. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్. కానీ క్వెషన్‌లో చెప్పాడా? నేనిలా ఆర్డర్‌లోనే ఇస్తానని? చెప్పలా. అంటే అదేం రూల్ కాదు. ఇట్లాంటి చిన్నవి నువ్వే అర్థం చేసుకోవాలి. ఓకే. అంటే టెస్ట్ కేసెస్ బట్టి ఓకే. వాడొక ఆర్డర్‌లోనే ఇస్తాడు. ఫస్ట్ చనిపోయినోడు తర్వాత ఇంకోటి. నేనప్పుడు డెఫినిట్‌గా దీనికి ముందే వస్తాడా? దానికి తర్వాతే వస్తాడా? అనే దాన్ని బట్టి నేను +1, -1 కోడ్‌లో అడ్జస్ట్ చేసేసి రిటర్న్ చేసేస్తా అంటే కుదరదు. ఓకే. ఇలాంటి చిన్నయన్నీ నువ్వు సెల్ఫ్‌గా అర్థం చేసుకోవాలి. రియలైజ్ అవ్వాలి. ఓకే. వాడు క్వెషన్‌లో మెన్షన్ చేయాల. క్వెషన్‌లో మెన్షన్ చేస్తే మాత్రమే నువ్వది కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే అది నిన్ను మొత్తాన్ని మానిప్యులేట్ చేయడానికే. నిన్ను సెపరేట్ సైడ్‌కి తీసుకెళ్ళి బ్లఫ్ చేయడానికి మాత్రమే ట్రై చేస్తాడు. అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి?
క్వశ్చన్లో వాడు చెప్పాల అంటే ఇది ఏ ఆర్డర్ అయినా రావచ్చు, ఫస్ట్ ఇదే ఇక్కడ రావచ్చు, నెక్స్ట్ ఇది ఇక్కడ రావచ్చు. ఫ్యూచర్ టెస్ట్ కేసెస్లో నువ్వు దాన్ని బట్టి జనరలైజ్డ్గా ఆలోచించి చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఎలా చేయొచ్చు? ఇదంతా క్లియర్గానే ఉంది. ఒక్కసారి మనము దీన్ని ఇంకొకసారి కాపీ చేసుకొని అసలు దీనికి అసలు మనకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఒక పర్సన్ 1950లో పుట్టి 1961లో చనిపోతే 1960 దాకా ఆ పర్సన్ బతుకున్నట్టేనా? అంటే వాడు క్రియేట్ చేసిన వరల్డ్లో 1950 ఫస్ట్, 2050 లాస్ట్. సపోజ్ ఇలా ఒక అరే తీసుకుంటే, ఈ సైజుకి తగిన అరే తీసుకుంటే ఈ సైజ్ ఎంత వచ్చింది? 2050 మైనస్ 1950 ఇంక్లూడింగ్ 1950 కూడా కదా, అందుకే +1. ఓకే, టోటల్ ఎంత ఇది? 101. అర్థం కాకపోతే సింపుల్. ఇప్పుడు 10 to 20 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అంట, ఎంత అప్పుడు? 20 మైనస్ 10 + 1 చేస్తావు, ఎంత? 11. అవునా కదా? ఎందుకు? 11 నుండి 20 దాకా 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 10 అనేది కూడా ఒక ఎలిమెంట్, టోటల్ 11 ఎలిమెంట్స్ అయినా, విచ్ ఈస్ నథింగ్ బట్, సింపుల్గా చెప్పాలి అంటే అరేస్లో నీకు ఎప్పుడన్నా I అనే పాయింట్ ఇక్కడ, J అనే పాయింట్ ఇక్కడ అని వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ టూ లైక్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎన్ని నెంబర్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఎంత డిస్టెన్స్ ఉంది, ఇలాంటి వాటి బేసిస్ మీద మనం సింపుల్గా J మైనస్ I + 1 అని చేయొచ్చు. ఓకే, ఇవి ఎన్ని బ్లాక్స్, ఎన్ని డిస్టెన్స్, ఇలాంటివి ఈజీగా కాన్స్టెంట్ టైంలో మనం తెలుసుకుంటాం. ఓకే, సో బ్యాక్ టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఎంత? ఇలా ఒక అరే సైజ్ని డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు చూడు, సింపుల్గా నేను 1950 నుండి ఎక్స్క్లూడ్ ఇది కదా, అంటే 1960 దాకా 1960 దాకా సింపుల్గా ఆ అరేని ట్రావర్స్ చేస్తూ అప్పటిదాకా ఎంతమంది బతికాడు అనేది ఒకటి చెప్పచ్చా? ఇది ఒక పర్సన్ది. నెక్స్ట్ ఏం చేయొచ్చు? 1960 నుండి 1970 దాకా, అంటే 1971 అది, బట్ 70 దాకా. ఇప్పుడు ఆ ఇనీషియల్గా 1960 నుండి 1970 దాకా ఈ రేంజ్లో ఉన్న ప్రతి డేటాని ఆ కంటెంట్ని యాక్సెస్ చేసి నేను +1 చేయొచ్చా? ఎందుకు? ఇది ఎంతమంది బతుకున్నారు ఆ ఇయర్లో చెప్పే అరే. ఇక్కడ ఆల్రెడీ 1960లో ఒకటి బతుకున్నాడు, ఇక్కడ ఇంకోటి పుట్టాడు, అంటే దీన్ని 2 చేయాలిగా. అంటే కంటెంట్ని యాక్సెస్ చేసి +1 చేస్తా. ఇక్కడ 0 ఉంది కాబట్టి 1, 0 కాబట్టి 1, 0 కాబట్టి 1, 0 కాబట్టి అలా ఇక్కడ 1 దాకా చేస్తున్నాం. ఇప్పుడు చూడు, థర్డ్ది ఏమైంది? 1970లో ఒకటి పుట్టాడు, ఎక్కడ దాకా? 1980 దాకా. అంటే ఇప్పుడు చూడు, కంటెంట్ని యాక్సెస్ చేసి +1 చేస్తా, కంటెంట్ యాక్సెస్ చేసి +1 చేస్తా, అలా 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 1980 దాకేనా? మిగతా అన్ని జీరోస్ ఉంటాయా ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బేసిస్ మీద, ఈ టెస్ట్ కేసు? ఇప్పుడేంటి, ఇలా వచ్చిన అరేని, ఇలా లైవ్స్గా తెచ్చిన అరేని సింపుల్గా క్వశ్చన్ ఏమైంది? ఫైండ్ మ్యాక్సిమం నెంబర్ ఇన్ లైవ్స్ అనే అరేలో. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? వాడికి ఏం కావాలి? మ్యాక్సిమం వాల్యూ కావాలా? మ్యాక్సిమం వాల్యూ ఉన్న ఫస్ట్ ఇయర్ కావాలా? నాకు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ నాకు ఫస్ట్ వచ్చేది కావాలి. అంటే ఫస్ట్గా మ్యాక్సిమం ట్రిగర్ అయిన ఇండెక్స్ నేను గెట్ చేయొచ్చా లేదా? మ్యాక్సిమం ద్వారా చేయొచ్చా? ఇప్పుడు దీన్ని ఓవరాల్గా కోడ్లో ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ ఆల్రెడీ ముందుగానే లైక్ ఇదంతా సెట్ చేసుకున్నా, ఇది ఫస్ట్ నుండి మనకి తెలుసు కాబట్టి ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా కోడ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ నాకేం కావాలి? లైవ్స్ని లైక్ ఎంతమంది బతుకున్నారని ఒక అరే కావాలి. ఈ అరేలో ఎంత టోటల్ సైజు? 101ఏనా? అది ఫిక్స్, మారదు కదా. ఎందుకు? వాడిచ్చిన ఫస్ట్ బర్త్ పాసిబుల్ 1950, లాస్ట్ బర్త్ లైక్ డెత్ పాసిబుల్ 2050. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నేను ఈ లాగ్ ఆఫ్ అరేని ట్రావర్స్ చేయాలా? ఎప్పటిదాకా? వాడు ఎన్ని పర్సన్స్ డేటా ఇస్తే అన్ని పర్సన్స్. ఇప్పుడు పర్సన్స్ డేటా ఎందులో ఉంది? రోస్లో, కాబట్టి డాట్ లెంత్. ఇప్పుడు ఏం చేస్తున్నా చూడు, ఫస్ట్ బర్త్ తీసుకుంటా, ఏంటి? లాగ్స్ ఆఫ్ I of 0, అంటే ఐలో ఉన్న ఫస్ట్ బర్త్ పర్సన్ యొక్క బర్త్. నెక్స్ట్ డెత్ ఈక్వల్స్ టు లాగ్స్ ఆఫ్ I of 1. మరి ఇప్పుడు
ఇదేమో 1950 1960 వస్తుంది, ఇదేమో 1961 వస్తుంది. సింపుల్గా ఫస్ట్దేమో ఇది ఒకసారి క్లీన్ చేసేద్దాం. ఫస్ట్దేమో ఇక్కడ 1950 వచ్చింది, ఎక్కడ బర్త్ అనే దాంట్లో 1950 వచ్చింది. నెక్స్ట్దేమో డెత్ క్లియర్గా 1961 వచ్చింది. కానీ మనకేమో ఎరేస్ ఇలా ట్రావెల్స్ అవ్వదు కదా. అంటే సింపుల్గా ఒకటి చేయొచ్చు, ఏంటిది 0 నుండి 2050 దాకా ఒక అరే సైజుని క్రియేట్ చేయొచ్చు. నువ్వు 1950 నుండి 1960 ఈ యాక్సెస్ కూడా రేంజ్ చేయొచ్చు. కానీ ఇవి అవసరమా? అసలు ఇవి రావని తెలిసినప్పుడు క్రియేట్ చేయడం ఎందుకు? మరి క్రియేట్ చేయకుండా ఎలా సాల్వ్ చేస్తావు? అరే స్టార్ట్స్ విత్ 0 కదా అని అంటావా? ఇప్పుడు దాకా నువ్వు ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసావు. వాట్ ఇఫ్ అరే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 0 నుండి టోటల్ 101 కాబట్టి 100 వస్తుంది లాస్ట్ ఇండెక్స్. సపోజ్ ఇప్పుడు 0ని నేను 1950 అనుకుంటా, 1ని నేను 1951 అనుకుంటా. మరి ఎలా తెప్పిస్తావు? ఏముంది, సపోజ్ ఇక్కడ 2 తీసుకో, ఎంత రావాలి? 1952. అంటే సింపుల్గా నేను వాట్ ఎవర్ ద ఐత్ పొజిషన్ ప్లస్ 1950 చేస్తే, అంటే అరే ఇండెక్స్ ప్లస్ 1950 అది ఇయర్ పర్స్పెక్టివ్లో మారిపోతుందా? ఇప్పుడు చూడు, ఇయర్ మైనస్ ఐ చేస్తుంటే ఇయర్ మైనస్ 1950 చేస్తుంటే అదేమవుతుంది? ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మారిపోతుందా, అరే పాయింట్ ఆఫ్ వ్యూలో? ఓకేనా, క్లియరా? అంటే సింపుల్గా ఇప్పుడు చూడు, ఇక్కడ నా బర్త్ వచ్చి 1950 1961 పర్స్పెక్టివ్లో ఉంది. అంటే 1950 మైనస్ ఇప్పుడు చూడు, ఇక్కడ సపోజ్ సెకండ్ దానికి నాకు ఇయర్ కావాలి, ఎందుకు? 2 అనేది అరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, కానీ ఇయర్ కావాలంటే 2 + 1950 చేస్తాను. ఎంత? 1952. ఈక్వలా కాదా? వచ్చిందా రాలేదా? అంటే ఇప్పుడు నా ఇయర్ని మరి అరే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చాలి అంటే 1952 అనే దాంట్లో నుండి 1950 తీసేస్తా, ఇప్పుడు 2 వస్తుంది. అంటే సింపుల్గా ఇక్కడ కూడా వాట్ ఎవర్ ద ఇయర్ అందులో నుండి 1950 తీసేస్తే ఇప్పుడు నేను అరే పర్స్పెక్టివ్ వెళ్తున్నానా? అంటే ఇయర్ అనే పర్స్పెక్టివ్ నుండి అరే పర్స్పెక్టివ్ మార్చేసా. ఇప్పుడు చూడు, అదే 1950 ఇక్కడ కూడా తగ్గిస్తే మళ్ళీ ఇప్పుడు బర్త్ డెత్ రెండు అరే పర్స్పెక్టివ్లో మార్చేసామా? అంటే ఇప్పుడు సంథింగ్ ఇది సమ్ రేంజ్ బిట్వీన్ 0 to 101 లైక్ 100 అయినా ఉండేది. సింపుల్గా ఇప్పుడు నేను ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఇనిషియల్ రేంజ్, ఈ డెత్ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ వరకు మొత్తంని ఆల్ వన్స్ చేయాలా, లైక్ వాట్ ఎవర్ ద కంటెంట్ ఇన్సైడ్ +1 చేయాలా? అంటే ఎక్కడి నుండి? బర్త్ దగ్గర నుండి ఎక్కడి దాకా? డెత్ దాకా. ఇక్కడ మరి ఈక్వల్ పెట్టాలా? పెట్టకూడదు. ఎందుకు? వాడు చనిపోయిన ఇయర్ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడు, ఈక్వల్ పెడితే ఇంక్లూడ్ చేసినట్టు, కాబట్టి తీసేద్దాం. అని ఇప్పుడు చూడు, లైవ్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద కంటెంట్ +=1. సింపుల్గా దీన్ని ప్లస్ అని చేయొచ్చా? అంటే వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పర్సన్ని ఆ వరల్డ్లో ఆ పర్టికులర్ అనేది చేసామా? ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి? ఏ ఇయర్లో లైక్ మ్యాక్సిమం పర్సన్స్ ఉన్నారు, ఫస్ట్ ఇక్కడ చూడు, ఇయర్ మనకి తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం ఇయర్ లైక్ జనాభా ఏ ఇయర్లో ఉన్నారని కనిపెట్టడానికి మ్యాక్స్ అని వాడుతున్నా. ఇనిషియల్గా ఎవరు తెలియదు మనకి. అంటే నేను ఇక్కడ 0 నుండి ఇప్పుడు దేన్ని ట్రావెల్ చేయాలి? లైవ్స్ అనేదాన్ని. ఎందుకు? నాకు కావాల్సిన కంటెంట్ ఇప్పుడు లైవ్స్లో ఉంది, లైవ్స్ డాట్ లెంత్ దాకా. ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడు, ఇఫ్ ఇన్ కేస్ మ్యాక్సిమం అనేది లైవ్స్ ఆఫ్ ఐ కన్నా తక్కువ ఉంటే మ్యాక్సిమంలో ఆ లైవ్స్ ఆఫ్ ఐని పెట్టిన తర్వాత ఆ కంటెంట్ మ్యాక్సిమం అయిందంటే అదే కంటెంట్ ఫ్యూచర్లో అదే మ్యాక్సిమం అయితే ఆ ఇయరే కావాలి కదా. అంటే ఇయర్లో కూడా ఐని పెట్టు. వన్స్ ఇప్పుడు మరి ఇక్కడ ఈక్వల్ పెడితే ఏమైంది? సెకండ్ మ్యాక్సిమం కూడా వస్తుంది. ఏమైందంటే ఫస్ట్ ఇక్కడ నాకు 1950 1960 దొరికినప్పుడు అప్పటిదాకా మ్యాక్సిమం ఏమో 1 ఉంది.
దాని తర్వాత ఇక్కడ 2 దొరికినప్పుడు ఇక్కడ 2 అప్డేట్ చేస్తున్నా, ఇయర్ 1960 అప్డేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడు అప్డేట్ అవుతూ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 2 మాక్సిమం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కరెంట్ ఆఫ్ అవును. స్టిల్ చేంజ్ చేసి ఆ ఇయర్ని అప్డేట్ చేస్తున్నాను. అంటే ఈక్వల్ పెడుతుంటే ఫ్యూచర్ మోస్ట్ ఇయర్ వస్తుంది. ఈక్వల్ పెట్టకపోతే ఫస్ట్ది వస్తుంది. ఆబ్వియస్గా కదా, వాడి క్వశ్చన్ బట్టి మనకేం కావాలి, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ అయితేనే మార్చు, ఈక్వల్ కేసు మార్చొద్దు. ఈక్వల్ కేసు వల్ల ఫ్యూచర్లో ఈక్వల్ అయ్యే ఇయర్ని ఫెచ్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, రిటర్న్ ఇయరేనా, కానీ ఈ ఇయర్ పర్స్పెక్టివ్ ఏంటి, అగైన్ అరేస్లో ఉంది, జీరో బేస్డ్ ఇండెక్స్. దాన్ని ఎలా మార్చాలి, ఇయర్ బేస్డ్కి మార్చాలి. సింపుల్గా ఇక్కడ నేను 1950 అని పెట్టచ్చా. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాము. మనకేం రావాలి, 1960 రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఈక్వల్ కేసు కూడా పెడదాము. అప్పుడు మనకేం రావాలి చెప్పు, 1970 రావాలి. సి 1950 వచ్చింది, కానీ మనకేం రావాలి 1960. ఇక్కడ మనము చూసుకోకుండా ఐ వేరియబుల్ని వాడుకున్నాము, కానీ మనం వాడుకోవాల్సింది ఏంటి, జే ఇన్స్టాన్స్ చేసింది కదా. జే అది ఇక్కడ నుండి ఇక్కడ దాకా వెళ్తుంది. సో ఇదొక చిన్న మిస్టేక్. సో ఫైన్. మళ్ళీ ఇప్పుడు ఒకసారి రీరన్ చేద్దాము. ఇప్పుడు మనకేం రావాలి, ఈక్వల్ కేస్ పెట్టలేదు కాబట్టి 1960 రావాలి. కూల్. అండ్ ఇక్కడ ఈక్వల్ కేస్ పెడితే 1970 రావాలి. ఇక్కడ 1970 కానీ వస్తే మన కోడ్ ఓవరాల్గా ప్రాపర్గా కరెక్ట్ అయిపోయినట్టే. ఒకసారి దీన్ని సబ్మిట్ చేసి దాని తర్వాత యాజ్ యూజువల్గా టైం కాంప్లెక్సిటీ చూద్దాము. రైట్. అండ్ ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. ఇక్కడ చూడు మనకి రాంగ్ ఆన్సర్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ మనము ఈక్వల్ కేసును కూడా బై మిస్టేక్గా పెట్టేశాము. ఇట్స్ ఓకే, ఫైన్. ఈ చిన్నవి అంటే ప్రాబ్లం ఏమిటి, అంటిల్ అన్లెస్ నీ ఓవరాల్ లాజిక్ రాంగ్ అయితే మాత్రమే నువ్వు వరి అవ్వు. ఓవరాల్ లాజిక్ రాంగ్ కాకుండా చిన్న మిస్టేక్స్ అయితే ఇట్స్ ఓకే, యాక్సెప్టెడ్. మరి ఇప్పుడు క్రూషియల్ థింగ్, దాని టైం కాంప్లెక్సిటీ ఎంత, మనం రన్ చేసాము. ఓకే, ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అనేది చూద్దాము. ఇది ఎక్కడ నుండి ఎక్కడ దాకా రన్ అవుతుంది, లాగ్ స్టార్ట్ లెంత్ అంటే ఎన్ని పర్సన్స్ ఇస్తే అన్నే కదా. సపోజ్ ఇక్కడ 2 కాలమ్సే ఉంటాయి, ఫస్ట్ కాలం బర్త్, సెకండ్ కాలం డెత్. కానీ ఎన్నిసార్లు రన్ చేస్తున్నాము, ఎన్ని పర్సన్స్ అంటే అన్ని. అంటే ఇక్కడ ఈ ఇన్నర్ అవుటర్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. మరి లోపల ఎన్నిసార్లు రన్ అవుతుంది, ఇక్కడ చెప్పు 2 లూప్స్ ఉన్నాయి. ఇక్కడ డెత్ బర్త్ డెత్. ఓకే, అంటే 2 ఫర్ లూప్స్ కాబట్టి 10². స్టిల్ ఇంతే చెప్తున్నావు నువ్వు, కాదు కదా. మరి దానికి ఎలా చేయాలి ఒకసారి క్లియర్గా చూద్దాము. లోపల ఇది కాన్స్టెంట్ వరకు పట్టించుకోవద్దు. ఇక్కడ చూడు, బర్త్ నుండి డెత్ దాకా రన్ చేస్తున్నా. అంటే వర్స్ట్ కేసులో మనకు కావాల్సిందే వర్స్ట్ కేసు కదా. బెస్ట్ కేసు ఎవరికి కావాలి చెప్పు, పద్దాకా బెస్ట్ కేసులో ఆబ్వియస్గా టర్మినేట్ అయిపోయింది. అండ్ నువ్వేం చేస్తావు అంటే ఇదే కొన్ని నేను టైం కాంప్లెక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బెస్ట్ కేసులో ఎంత విద్య అనేది కామెంట్ చేయి, నేను వర్స్ట్ కేసులో ఎంత ఇది అనేది చెప్తాను. వర్స్ట్ కేసులో ఇది ఎక్కడుండి ఎక్కడి దగ్గర అనేది బర్త్ డెత్. మరి ఆ బర్త్ డెత్ ఎంత అవ్వచ్చు, 1950 నుండి 2050 దాకా కదా. అంటే వాడు ఇచ్చిన ప్రతి పర్సన్ యొక్క డేటా 1950లో బతికి 2050లో చనిపోవచ్చా, 1950లో బతికి బర్త్ అయ్యి 2050 అలా ఎన్ని ఇస్తే అన్ని ఇంతే అవ్వచ్చా, ఎన్ని ఇస్తే అన్ని ఇంతే అవ్వచ్చా. టోటల్గా ఎంత, రఫ్లీ 100 అనో, ఎందుకు లాస్ట్ ఇంక్లూజన్ చేయము కాబట్టి ఇట్స్ ఓకే 100. అంటే అవుటర్ లూప్ అంటే ఇక్కడ చూడు, ఇదేమో వర్స్ట్ కేసులో 100 టైమ్స్ నడుస్తుంది. అలా ఎన్నిసార్లు చేస్తున్నావు, n టైమ్స్. అంటే ఇది n × 100 టైమ్స్ రన్ చేస్తున్నావు. సింపుల్గా 100n. నెక్స్ట్ ఇది ఎంత, ఇది ఒక ఫర్ లూప్ కాబట్టి n కాదు. ఎందుకు, ఆ ఫర్ లూప్లో ఉన్న కంటెంట్ ఇది లైవ్స్ డాట్ లెంత్, దాని హోల్ లెంత్ అంట 101, విచ్ ఈస్ ఫిక్స్, నాట్ డిపెండింగ్ అపాన్ ద ఇన్పుట్ టెస్ట్ కేస్ కదా.
ఓకే, అంటే 101 టైమ్స్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెస్ట్ కేసు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాక్స్ యొక్క లెంత్. అండ్ ఇక్కడ ఏమవుతుంది చెప్పి ఇప్పుడు టోటల్గా 100n ప్లస్ 101, ఇది కాన్స్టెంట్ నెగోషియేట్ చేసేయచ్చు అంటే 100 ఇంటూ n. అగైన్ ఇది కాన్స్టెంట్ అయితే అంటే బిగ్ ఆఫ్ n. సో మన టైం కాంప్లెక్సిటీ ఈ కోడ్ వచ్చేసి బిగ్ ఆఫ్ n. అండ్ మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత? ఆబ్వియస్గా ఈ ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నావు 101, స్టిల్ అది 101 కాబట్టి కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో యా, ఇప్పుడు దీన్ని తగ్గించలేమా మన మెయిన్ క్వశ్చన్. దీన్ని తగ్గించలేమా అంటే ఇక్కడ 100 ఇంటూ n అనేది చేస్తున్నావు కదా, నిజంగా ఇది నెసెసరీయేనా అనేది ఒకసారి చూద్దాం. సి ఇప్పుడు మళ్ళా ఇదే టెస్ట్ కేసు తీసుకొని మనము ఒకసారి ఇంకొంచెం అనలైజ్ చేద్దాము. సపోజ్ ఇక్కడ అరే ఉంది అనుకుందాము, అండ్ 1950 నుండి ఇది 1980 వరకు అనుకుందాం. ఈ టెస్ట్ కేసు గురించి మాట్లాడుకుందాం, కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 1950 నుండి 1960 దాకా, లైక్ ఇక్కడ చనిపోయాడు కాబట్టి 1960 దాకా బ్లైండ్గా 11111111 అని పెట్టే బదులు, అదే కదా మనం చేస్తుంది, బ్లైండ్గా పెట్టే బదులు అసలు ఎందుకు బ్లైండ్గా పెట్టడము, లైక్ నిజంగా బ్లైండ్గా పెట్టాలా దానికి లేదా అనేది చూద్దాం. ఇప్పుడు చూడు, సపోజ్ 1950లో ఒకడు పుట్టాడు, పుట్టినట్టు పెట్టు. 1961లో ఒకడు చనిపోయాడు అంటే 1961లో ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇయర్ గురించి మాడుకుంటే అప్పటిదాకా ఎంతమంది బతుకున్నారు అనే కౌంట్ తీసి అక్కడ నేను -1 అని చేయొచ్చా? ఇన్ బిట్వీన్ ఆఫ్ దెమ్ జీరోసే ఉంటాయి. సపోజ్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు ప్రాపర్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సపోజ్ 1957 అనుకుందాం, అది ఈ పర్టికులర్ పాయింట్ అనుకుందాం. నేను నిన్ను ఏమడిగానంటే 1915 నుండి 1957 దాకా ఎంతమంది బతుకున్నారు అని అడిగా ఈ అరే ఇచ్చి. అప్పుడు సింపుల్గా ఏ ఇయర్ డేటా ఆ ఇయర్ యాక్సెస్ చేసి దాన్ని ప్లస్ 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 చేస్తే లైక్ హోల్ కంటెంట్ని, బేసిక్గా అంతే కదా మనం చేసేది. ఈ 1950లో ఎంతమంది పుట్టారు, 1951లో ఎంతమంది పుట్టారు, 1952లో ఎంతమంది పుట్టారు, ఇలా సమ్మైన ఓవరాల్గా చేసేది. ఆ సమ్ము చేస్తే నేను ఇక్కడ సింపుల్గా 1 అని చెప్పచ్చా లేదా? 1 అని చెప్పచ్చా లేదా? సపోజ్ ఇంకోటి 1962లో అడిగా ఎంతమంది, ఇక్కడ ఒకడు పుట్టాడు, ఈ ఇయర్లో ఎవ్వరు పుట్టలేదు, అండ్ ఇక్కడ ఇంకోటి చనిపోయాడు, అంటే టోటల్గా 1962లో జీరోనేనా? అంటే ఈ పర్టిక్యులర్ ఇలా ప్రతిదానికి నేను ఫిల్ చేయగలిగితే ఆ పర్టిక్యులర్ ఇయర్కి ఎంత అంటే ఆ ముందు దాకా టోటల్ ఇయర్ యొక్క సమ్ము ప్లస్ ఆ ఇయర్ సమ్ము లైక్ కలిపి చెప్పచ్చు కదా, అంటే టోటల్గా ఆ ఇయర్లో ఎంతమంది ఉన్నారని. అవునా కాదా? అంతే కదా మనం కూడా చేసేది రియల్గా. సో సింపుల్గా ఇక్కడ నేను అలా బ్లైండ్గా వెళ్ళి ఒక్కొక్క ఇయర్ అలా కాకుండా ఇప్పుడు చూడు, యా ఒకసారి దీన్ని మళ్ళీ ఈసారి ఈ టెస్ట్ కేసెస్ బేస్ మీద క్లియర్గా చూద్దాము. సి నాకు ఇప్పుడు ఒక అరే ఉంది, 1950లో ఒకడు పుట్టాడు, 1961లో ఒకడు చనిపోయాడు, నెక్స్ట్ 1960లో ఒకడు పుట్టాడు, 1971లో ఒకడు చనిపోయాడు, 1970లో ఒకడు పుట్టాడు, 1981లో ఒకడు చనిపోయాడు. ఇప్పుడు మళ్ళా చూద్దాం సమ్వేర్ ఎర్రర్ ర్యాండమ్గా ఈ ఇయర్లో ఉంది అనుకుందాం. ఈ ఇయర్లో ఎంతమంది పుట్టారు, ఇక్కడ చూడు 1 2 -1 అంటే 2 - 1 1, ఇక్కడ +2 +1 అని ఇక్కడ -1 అంటే 1, అంటే ఈ పర్టికులర్ ఇయర్లో అప్పటిదాకా ఒకడు బతుకున్నాడని చెప్పచ్చా? అంతేనా? సి మనకేం తెలుసు 1917లో కూడా ఇద్దరు బతకాలి, అంతేనా? అదే వస్తుంది చూద్దాం. సి 1 2 -1 అంటే 1, నెక్స్ట్ ఇక్కడ 2 వచ్చిందా రాలేదా, ఇంక్లూడింగ్ దట్ కూడా, అంటే 1970లో ఇద్దరు వచ్చారా లేదా, అంటే వర్క్ అవుతుంది కదా. అంటే సింపుల్గా మరి అలా బ్లైండ్గా వెళ్ళకుండా ఇలా పెట్టేసి వాడికి కావాల్సిన ఇయర్లో అప్పటిదాకా ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చా? మరి వాడికి ఏం కావాలి, ఎక్కడ మ్యాక్సిమం ఉన్నారు అక్కడ. అంటే సింపుల్గా చెప్పాలి అంటే
ప్రతి ఇయర్కి నేను అప్పటిదాకా ఉన్న కంటెంటే చేయాలా? ఇది నథింగ్ బట్ ప్రీఫిక్స్ ఏనా? ప్రీఫిక్స్ సమ్మేనా? సి అగైన్ చెప్తున్నా, ఇలా వస్తుంది కాబట్టి ప్రిఫిక్స్ సమ్ము ఈ మెథడ్ అప్లై చేయి ఇలాంటి నాకు ఇష్టం ఉండవు. మన బ్రెయినే చెప్తుంది కదా, ఇలా వస్తున్న డేటా ప్రతి దానికి కావాలి అంటే ఇక్కడ దానికి ఇక్కడ దానికి ఇక్కడ దానికి కావాలంటే అదేదో ఫస్ట్ నుండి వెళ్తే నాకంటూ ఒక ఆర్డర్ మెయింటైన్ అయ్యిద్ది కదా. ఫస్ట్ నుండి వెళ్తే నాకు ఒక ఆర్డర్ మెయింటైన్ అవుతుంది అనేది నా ఇంట్యూషనే చెప్తుంది. అలాంటప్పుడు ఆ ఇంట్యూషన్కి సపరేట్గా ప్రిఫిక్స్ మరి బ్రెయిన్లో పెట్టుకొని నెక్స్ట్ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ప్రిఫిక్స్ అప్లై చేసేస్తా, అది అప్లై కాకపోతే 2 పాయింటర్ అప్లై చేస్తా, అది అప్లై కాకపోతే సబెరెక్స్ అక్కర్లే కదా. అసలు నా మినిమం ఇంట్యూషనే చెప్తుంది అది. ఇక్కడ దీనికి కావాలి, దీనికి కావాలి, ఇలా ర్యాండమ్గా ప్రతిదానికి ర్యాండమ్గా చేసే బదులు సపోజ్ ఇక్కడ నుండి వస్తున్నాం అనుకో, రివర్స్ క్లియర్గా సపోజ్ వెనక నుండి ఇట్లా వస్తున్నా అనుకుందాం. ఇక్కడ అంటే మొత్తం కనిపెట్టాలి, నెక్స్ట్ ఇక్కడ మొత్తం కనిపెట్టాలి, ఇక్కడ మళ్ళా ఫస్ట్ నుండి మొత్తం కనిపెట్టాలా. ఇప్పుడు చూడు, కనిపెట్టిందే మళ్ళీ ఈ పోర్షన్ కనిపెడతానే ఉంటున్నావు, మళ్ళా రీయూజ్ చేయట్లా. అదేదో అలా కాకుండా ఈసారి రివర్స్ ఆర్డర్లో వస్తే రీయూజ్ చేసుకోవచ్చు కదా. అంటే అదే నేను ఇటు నుండి వస్తే ఫస్ట్ ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ అంతా అప్పటిదాకున్న ప్లస్ ఇందులో ఉన్న సమ్ము యాడ్ చేసి అందులోనే పెడతా. నెక్స్ట్ ఇక్కడ చూడు, అప్పటిదాకున్న సమ్ము అంటే ఇక్కడ దాకున్న సమ్ ఎక్కడ ఉంది, ఇందులోనేనా, అంటే ఇందులో ఉన్న కంటెంట్ తీసి ఇందులో ఉన్నది యాడ్ చేసి ఫెచ్ చేసి మళ్ళీ అందులోనే పెడతా. అంటే ఏమైంది, సో ఈ హోల్ డేటా అంతా యొక్క టోటల్ సమ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ పాయింట్కి ఇక్కడ ఏం చేస్తున్నా, అందులో ఉన్న కంటెంట్ ఫెచ్ చేసి దాని ముందు దాకా అప్పటిదాకా ఉన్న కంటెంట్ ఫెచ్ చేసి అందులో పెడుతున్నా. అంటే ఇప్పుడు చూడు, మళ్ళా ప్రతిదీ కంప్లీట్ చేయక్కర్లేదా, ఇందుకే దాన్ని ప్రిఫిక్స్ సమ్ అంటారు. ప్రతిదాన్ని ముందుగా దాన్ని యాక్సెస్ చేసుకొని వాడుకొని పెట్టచ్చు. దానికి అసలు మెథడ్ అనే పేరు పెట్టాల్సిన అవసరం ఉందా అనేది నా క్వశ్చన్. మనం బేసిక్ ఇంట్యూషనే చెప్తుంది కదా, అలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్దని. ఓకే, అగైన్ చెప్తున్నా, మెథడాలజీ బేస్ మీద థింకింగ్ ప్రాసెస్ వెళ్ళేలాగా పెట్టుకోవద్దు, థింకింగ్ ప్రాసెస్ బేస్డ్ మీద మెథడాలజీకి వెళ్ళేలాగా పెట్టుకో. ఓకే, అంటే నాకు ఇలా ఐడియా వస్తుంది, అది వర్క్ ఇది. ఓకే, అలా ఉన్న ఐడియాకే కదా వాళ్ళు ప్రిఫిక్స్ సమ్ అనేది పెట్టింది అనే పేరు. ఇలా ఉండాలి ఇంటరాక్షన్, అంతేగాని ప్రిఫిక్స్ సమ్ చేసేస్తా, వర్క్ కాకపోతే 2 పాయింటర్ చేసేస్తా, ఇలా అస్సలు పెట్టుకోవద్దు. ఓకే, అండ్ ఇప్పుడు ఇది క్లియర్ కదా, మరి ఒకసారి దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. ఇక్కడ ఏమవ్వాలి మనకి, ఇప్పుడు ఇదంతా తీసేసి ఫస్ట్ ఎక్కడ బర్త్ ఫైన్, బర్త్ డెత్ కన్ఫామ్గా కావాల్సిందే కదా అరే బేస్డ్ ఇండెక్స్ మీద. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పు, ఆ లివ్ ఆఫ్ బర్త్లో ఎవడైతే పుట్టాడో 1++ చేస్తా. ఎందుకు, సేమ్ ఇంకో పర్సన్ కూడా అదే ఇయర్లో పెడితే నేను ++ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ చూడు, అదే డెత్ అయితే మైనస్ చేస్తా. అదే ఇయర్లో ఇంకోటి పుట్టినా ఇంకోటి చనిపోతున్నాడు కాబట్టి ఓవరాల్గా నేను అది కాంప్రమైజ్ చేయాలి కాబట్టి మైనస్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమొచ్చింది మనకి, ఆ పర్టికులర్ లీవ్స్ అనే దాంతో ఎప్పుడు చనిపోతున్నాడు, ఎప్పుడు పుడుతున్నాడు, ఇప్పుడు ఈ ఓవరాల్ కౌంట్ అయినా ఉంది. సపోజ్ ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్టికులర్ బ్లాక్ దగ్గర పాజిటివ్లో ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఆ పర్టికులర్ ఇయర్లో అట్మాక్స్ అంతమంది పుట్టారు, ఆ పర్టికులర్ ఇయర్లో నెగిటివ్స్లో ఉంటే అట్మాక్స్ అంతమంది చనిపోయారు. ఇదే కదా మనకి బేసిక్గా వచ్చేది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి చూడు, వన్స్ ఇది అయిపోగానే నా టోటల్ కంటెంట్ అయిపోయిందా, నేను ఇప్పుడు మ్యాక్సిమం కనిపెడితే అయిపోద్దా, కాదు. ఎందుకు, 1960 ఇప్పుడు నాకు ఓవరాల్ సమ్ కావాలి, ఓవరాల్ది కావాలి అంటే ఇప్పుడు చూడు, సింపుల్గా ఇక్కడ లీవ్స్ డాట్ లెంత్ అని పెట్టి అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే 1 నుండి స్టార్ట్ చేస్తా. ఎందుకు, ఆల్రెడీ లీవ్స్ ఆఫ్ 1లో ఆ కంటెంటే కదా ఉండేది, ఆ కంటెంట్ ఫెచ్ చేయక్కర్లే కదా మళ్ళా. అంటే నెక్స్ట్ 1 నుండి లీవ్స్ ఆఫ్ 5లో ఏం పెడతాను, ఆ ముందు దాకున్న కంటెంట్ను ఫెచ్ చేసి ప్లస్ ప్రజెంట్లో ఉన్న కంటెంట్ని ఫెచ్ చేసి యాడ్ చేసి మళ్ళీ లీవ్స్ ఆఫ్ 5లో పెడతా. అంటే ఇప్పుడు అప్పటిదాకా ఉన్న మళ్ళీ చూడు, అంటే సింపుల్గా ఈ పర్టికులర్ ఇయర్ గురించి మాడితే అప్పటిదాకున్న టోటల్ సమ్ కావాలి
ప్లస్ ఇక్కడున్న సమ్ కావాలి. అప్పటిదాకా ఉన్న టోటల్ సమ్ ఎక్కడుంది? దాని ముందు దాంట్లోనేనా? సో అది ఫెచ్ చేసి, యాడ్ చేసి, ఇది ఫెచ్ చేసి మళ్ళా ప్రెజెంట్ ఉన్న బ్లాక్‌లో పెడుతున్నా. అంటే నెక్స్ట్ ఏమైద్ది? ఇంక్లూడింగ్ దిస్ టోటల్ సమ్ అనేది నెక్స్ట్‌కెళ్తుంది. ఓకే. సీ ఇది సెల్ఫ్‌గా ఎందుకు అప్డేట్ చేస్తున్నానంటే ఇది మనకి టెంపరరీ అరే కాబట్టి నాకు నచ్చినట్టు ఫ్యూచర్‌లో ఈ అరేని దేనికి వాడట్లేదు కాబట్టి సెల్ఫ్‌గా ఉన్నదాన్ని నేను మోడిఫై చేస్తున్నా. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డెఫినిట్‌గా చెప్పగలనా? నాకు కావాల్సిన మాక్సిమం పర్స్పెక్టివ్‌లో వచ్చేసిందని. అంటే తర్వాత సింపుల్‌గా నేను దీన్ని రన్ చేయొచ్చా? లేదా? చేయొచ్చా? అంటే ఇప్పుడు చూడు మళ్ళా ఒకసారి రీరన్ చేద్దాము. అండ్ ఇక్కడ ఈక్వల్ తీసేయాలి. బట్ ఇప్పుడు మనకి 1970 వస్తది. బట్ స్టిల్ ఫైన్. ఒకసారి సబ్మిట్ చేద్దాము. అండ్ ఇక్కడ ఈక్వల్ పెట్టి మళ్ళా రన్ చేయొచ్చు. లైక్ తీసేసి మళ్ళా రన్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఫైన్. ఒకసారి డైరెక్ట్‌గా సబ్మిట్ చేద్దాము. అండ్ మీన్ టైమ్ మనము దాని టైమ్ కాంప్లెక్సిటీ లైక్ ఇప్పుడు అప్డేట్ అయిన టైమ్ కాంప్లెక్సిటీ ఎంత అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇందాకడేమో ఇక్కడొచ్చింది. ఇప్పుడేమో ఇక్కడ 100% బిట్స్‌లో పడిపోయింది. సో, దీని టైమ్ కాంప్లెక్సిటీ ఎంత? ఇ ఇప్పుడు ఇది ఎన్ని సార్లు రన్ అవుతుంది? ప్యూర్‌లీ నేను n టైమ్స్ అనొచ్చా? లాగ్స్ డాట్ లెంత్ కాబట్టి. నెక్స్ట్ ఇది చూడు. ఇదెంత? లీవ్స్ డాట్ లెంత్ దాకా. ఈ -1 +1 వదిలేయి. బట్ ఓవరాల్‌గా ఎంత? 101 అనొచ్చా? అండ్ ఇక్కడ కూడా ఏంటిది? లీవ్స్ డాట్ లెంత్ 101 అనొచ్చా? అంటే ఇప్పుడు n+202 సింపుల్‌గా ఈ 202ని నేను నెగోషియేట్ చేయొచ్చా? అంటే బిగ్ ఆఫ్ n. స్టిల్ టైమ్ కాంప్లెక్సిటీ రిమైన్స్ బిగ్ ఆఫ్ n. కానీ ఇందాకడ 100 ఇంటూ n ఇప్పుడు n+202 ఎంత తేడా ఉంది? 100 టైమ్స్ n ఇందాక ఇప్పుడు n+202 ఓకే. సో, ఎందుకు? అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ స్టిల్ అవన్నీ రిమైన్ సేమ్. మరిప్పుడు ఇలా 3, 4 లూప్స్ రాయకుండా లైక్ 3 లూప్స్ రాయకుండా కంబైన్ చేయలేమా? ఆ పాసిబిలిటీ ఉందా? అంటే ఉంది. ఇక్కడ లీవ్స్ డాట్ లెంగ్త్‌ని లైక్ ఒక పని చేస్తున్నావు. ఇక్కడ అదే పని చేస్తున్నావు. లైక్ వన్స్ అయిపోయిన తర్వాత ఆ కౌంటర్‌నంతా ప్రిఫిక్స్ అయిన తర్వాత చేస్తున్నావు. అదేదో ఆన్ ద గోలో చేయొచ్చు కదా! అంటే సింపుల్‌గా నేనిక్కడ ఈ పార్ట్‌ని కట్ అయిన తర్వాత అంటే ప్రెజెంట్ దాంట్లో అప్పటిదాకా ఉన్న సమ్ ప్లస్ ప్రెజెంట్ అయిన తర్వాత మాక్సిమమ్‌ని చెక్ చేస్తాను. ఇలా మాక్సిమం చెక్ చేయబోతున్నా. మరిక్కడ ఇనీషియల్‌గా i-1ని యాక్సెస్ చేస్తున్నా కదా! విచ్ మీన్స్ 0లో ఉంటే -1 ఇండెక్స్. కానీ అక్కడ ఎర్రర్ త్రో చేసిద్ది. అంటే నేనేం చేయాలి? ఈ హోల్ అరేని 1 నుండి స్టార్ట్ చేయాలి. అంటే 1 నుండి స్టార్ట్ చేసేటప్పుడు 0th ఉన్న ప్రాబ్లమ్‌ని ఇట్లా యాక్సెస్ చేస్తున్నా. అంటే 0లో ఉన్న ప్రతి కంటెంట్ ఇప్పుడు నా అజంప్షన్ ఏమవ్వాలి? అదే మాక్సిమం అవ్వాలి. అండ్ 0లో ఉన్న కంటెంటే నా మాక్సిమం అవ్వాలి. అండ్ ఇప్పుడు దీన్ని తీసేస్తున్నా. ఇప్పుడు నా ఇనీషియల్ ఫేజ్ అంతా సెట్ అయిపోయిందా? అంటే 0కి పాయింట్ చేసే కంటెంటే నా మాక్సిమం మీరు. అందులో ఉన్న కంటెంటే నా మాక్సిమం యొక్క పాపులేషను. అండ్ ఇక్కడ 1 నుండి స్టార్ట్ చేస్తున్నా. సో, ఒకసారి ఇలా అప్డేట్ అయిందాన్ని కూడా మనం యాహ్! ఒకసారి సబ్మిట్ చేద్దాము. సో దట్ ఓవరాల్‌గా ప్రాబ్లమ్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఒకసారి మళ్ళా సబ్మిట్ చేద్దాము. అండ్ టైమ్ కాంప్లెక్సిటీ ఏమన్నా మారిందంటే ఇప్పుడు ఆ 101 తీసేసి n+101కి చేసాము. ఓకే. యాస్ యూజువల్‌గా అదే కొన్ని పైథాన్‌లో కూడా ఎలా రాయాలో చూసేద్దాము. సి అరేని డిక్లేర్ చేసుకున్నాము. అండ్ దెన్ లాగ్స్‌లో ఉన్న ప్రతి బర్త్‌ని, డెత్‌ని యాక్సెస్ చేస్తూ ఇప్పుడు అందులో ఉన్న -1 చేసి దాన్ని +1 అయితే +1 డెత్ అయితే -1 చేస్తున్నాము. అండ్ ఇది ట్రావర్సింగ్ n అండ్ దెన్ ఇది కాన్స్టెంట్ మన లైక్ ఫస్ట్ ఉన్న బ్లాక్‌ని మనదే ఇదే హైయెస్ట్ మాక్సిమము అనే అజంప్షన్‌తో వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ రేంజ్ ఉన్న వరకు 1 నుండి అప్పటిదాకా ఉన్న ప్రిఫిక్స్‌ని యాడ్ చేసి అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ అది యాడ్ చేసిన కంటెంట్ గ్రేటర్ థాన్ మాక్సిమం పాపులేషన్ అయితే ఆ అసంప్షన్స్‌ని మార్చుకొని లైక్ అప్డేట్ చేసి కంటెంట్స్‌ని ఇప్పుడు దాన్ని రిటర్న్ చేస్తున్నా. లేదు నాకిలా లీవ్స్ డాట్ అరేనే మానిప్యులేట్ చేయడం ఇష్టం లేదు అంటే సెపరేట్‌గా వేరియబుల్ తీసుకొని చెయ్యి. ఆలోచించు. అలా అయితే అలా చేయొచ్చు అనేది. ఓకే. దాన్ని బేసిస్ మీద చేసి నువ్వు ఎంత ఎక్స్‌ట్రా వర్క్, ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఇస్తావో అంత క్లారిటీ వస్తది. ఓకే. సో, ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. అండ్
సి యాక్సెప్టెడ్. సో ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.